వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాగంటి పాఠశాల. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియో ద్వారా డిఎస్సి ఎస్జిటి ఎగ్జామినేషన్ సంబంధించి ఇంగ్లీష్ మెథడాలజీ అండ్ కంటెంట్కు ఉన్నటువంటి సిలబస్, దాని యొక్క డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఏపీ గవర్నమెంటు డిఎస్సి 2025 పేరుతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే చాలామంది అభ్యర్థులు ప్రిపేర్ కావడంలో బాగా నిమగ్నమై ఉన్నారు. ఇంకా కొంతమంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, అప్లై చేసిన తర్వాత ప్రిపేర్ కావడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇంగ్లీష్ కంటెంటు ఎస్జిటి ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి ఏమేం టాపిక్స్ ఉంటాయి, సిలబస్ ఏమిటి, ఎన్ని మార్కులు, ఏ టాపిక్స్లో ఏ అంశాలు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని గురించి అర్థమయ్యే రీతిలో డైరెక్ట్గా సూటిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఈ యొక్క ఛానల్ని, ఈ యొక్క సమాచారాన్ని ఉపయోగించుకొని పరీక్షలు బాగా రాయాలని, మంచి మార్కులు సాధించాలని తెలియజేస్తూ థ్యాంక్స్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాగంటి పాఠశాల. డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే మాగంటి పాఠశాల యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. డిఎస్సి 2025 ఎస్జిటి ఎగ్జామినేషన్కు ఉపయోగపడేటువంటి ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్సు, అందులో వచ్చేటువంటి టాపిక్స్ గురించి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఎస్జిటి ఎగ్జామినేషన్స్లో మనకు అన్ని రకాల సబ్జెక్టులతో పాటు ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా ఉంటుందనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇందులో 12 మార్కులకు బిట్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఆ 12 మార్కుల్లో 8 మార్కులు కంటెంట్కు, 4 మార్కులు మెథడాలజీకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆ కంటెంట్కి సంబంధించిన సిలబస్సు ఏ టాపిక్స్లో ఉంటాయో, ఎలా ఇవ్వడం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో ద్వారా నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే: నా వీడియో, నా కంటెంటు, నా సమాచారము మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఇక అసలైన సబ్జెక్టులకు వెళ్దాం. ఇప్పుడు ఇంగ్లీష్ కంటెంట్ అనేది ఒకటి ఉంది. ఇది 8 బిట్స్కి ఇస్తారు. 8 మార్కులకు ఇస్తారు. 16 బిట్స్ ఉంటాయి. ఒక్కొక్క బిట్టుకు హాఫ్ మార్క్ చొప్పున మనము ఆన్సరు చేయాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ప్రతి అర్ధ మార్కు కూడా జీవితాన్ని నిర్ణయించేటువంటి స్థాయికి చేరుతుంది. సో డెసిషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంటు. ఏ ఒక్క బిట్టు తప్పైనా కూడా మన మార్కులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలోచన చేసి జాగ్రత్తగా సమాధానం రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు సిలబస్ అనేది గమనిస్తే, ఫస్ట్ టాపిక్ పోయిట్స్, ఎస్సేయిట్స్, నావలిస్ట్స్, డ్రామటిస్ట్స్ అండ్ దెయిర్ వర్క్స్. 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి లెసన్స్ కానీ, పొయమ్స్ కానీ, ఏ కంటెంట్ అయితే ఉంటుందో దాన్ని రచించినటువంటి, రచనలు చేసినటువంటి రచయితల యొక్క పేరు, వాళ్ళ యొక్క జీవిత విశేషాలు మనము తెలుసుకొని రాయాల్సి ఉంటుంది. అంటే లెసన్స్ పైన, వాళ్ళకున్న ఆథర్స్ పైన బిట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అది 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, అవసరమైతే 9, 10 తరగతుల్లో కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత సెకండ్ టాపిక్ రైటింగ్ ఆఫ్ డిస్కోర్స్. అంటే స్టోరీ కానీ, ఎస్సే కానీ, లెటర్ రైటింగ్ కానీ, నోట్ మేకింగ్ కానీ, బయోగ్రఫీ కానీ, ఎడిటోరియల్ కానీ, ప్రెస్సే రైటింగ్ అండ్ ఆటోబయోగ్రఫీ కానీ ఏవైనా సరే రాయడానికి కొన్ని స్టెప్స్ అనేది, రూల్స్ అనేది ఉంటాయి. ఆ స్టేజెస్ ఏమి, ఆ రూల్స్ ఏమి, ఏదాన్ని ఎలా రాయాలి, దానికి ఉన్నటువంటి పద్ధతులు ఏమి అనే విషయాన్ని గురించి మనము క్షుణ్ణంగా తెలుసుకోగలిగితే అది బిట్స్ రూపంలో వాళ్ళు అడుగుతారు, మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సెకండ్ టాపిక్
కేర్ఫుల్గా ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించాలి. ఇక ప్రొనౌన్సియేషన్ అండ్ సౌండ్స్ అంటే ఇది వచ్చేసి మనకు ఫొనెటిక్స్ అనే టాపిక్లో వస్తుంది. అంటే ఆ వర్డ్ ఎలా పలకాలి, దానికి ఉన్నటువంటి బేస్ ఏమి, అది ఎలా ఉపయోగించాలనేటువంటి టాపిక్ ఇందులో ఇచ్చారు. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇది గ్రామర్కి సంబంధించింది. ఇది చాలా ఇంపార్టెంటు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఎక్కడొస్తుంది, ఏ దాన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు, 8 రకాలుగా ఉన్నటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్న పదాలు ఏమిటి, దానికి ఎగ్జాంపుల్స్ ఏమిటి, అందులో ఉన్నటువంటి రకరకాలు ఏమిటి, ప్రతి విషయాన్ని కూడా ఏమాత్రం కూడా నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి దానికి ప్రాధాన్యత జాగ్రత్తగా క్షుణ్ణంగా కీన్ అబ్జర్వేషన్తో ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ టెన్సెస్ అండ్ కైండ్స్ ఆఫ్ టెన్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. గ్రామరు అనే దాంట్లో టెన్సెస్ అనేటువంటిది చాలా చాలా కీ పోస్టు, చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. అంటే టెన్సెస్ అంటే ఏమిటి, ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి? జనరల్గా టెన్సెస్ అనేది 3 రకాలని అందరికీ తెలుసు. ప్రజెంట్ టెన్సు, పాస్ట్ టెన్సు, ఫ్యూచర్ టెన్సు. అంతేకాకుండా దాన్ని ఇంటర్నల్గా అవసరాన్ని బట్టి ప్రతి దాన్ని కూడా 4 భాగాలుగా విభజించారు. అంటే సింపుల్ అని, కంటిన్యూస్ అని, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని ప్రతి టెన్స్ను 4 రకాలుగా విభజించారు. 4 రకాలుగా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇది చాలా చాలా ఇంపార్టెంటు. ఈ టెన్స్ అనే టాపిక్ ఒక్క ఎస్జిటి ఎగ్జామినేషన్కి కాకుండా నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా ఉపయోగపడుతుంది. దీని పట్ల సరి అయిన అవగాహన ఉన్నట్టయితే ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఏమి, సెంటెన్స్లో రకాలేమి? 4 రకాలు అన్నారు. అవి అసర్టివ్ సెంటెన్సు, ఇంపరేటివ్ సెంటెన్సు, ఇంటరాక్టివ్ సెంటెన్సు, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. వీటికి ఎగ్జాంపుల్స్ ఏమి, ఏ దాన్ని ఎప్పుడు ఏమంటారు అనే దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. తర్వాత ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్. ఆర్టికల్స్ అనేది తెలుసు, ఆర్టికల్స్లో రకాలేమి, దానికి ఎగ్జాంపుల్స్ ఏమి, ఎప్పుడు ఒమిషన్స్ చేయాలా, ఎప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలా అనే దాని గురించి, ప్రిపోజిషన్స్ యొక్క రకాల గురించి ప్రతి దానికి కూడా సపరేట్గా వీడియో అనేటువంటి చేయడం జరుగుతుంది. కేవలం 8-10 నిమిషాల లోపే వీడియో నిడివి అనేది ఉంటుంది. టాపిక్ పైన డీప్గా ఉంటుంది. ప్రతి బిట్టు కేవలం ఎస్జీ ఎగ్జామినేషన్స్లో వచ్చే క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో దృష్టిలో ఉంచుకొని ఇది తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా కీన్ అబ్జర్వేషన్తో ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. ఇకపోతే మెథడాలజీ అనేది ఒకటి ఉంది. ఇది 4 మార్కులకు ఇస్తారు. ఇందులో ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంగ్లీష్ టీచింగ్ లాంగ్వేజ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, టీచింగ్ అప్రోచెస్, ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్స్, లెసన్ ప్లానింగ్, కరికులం అండ్ టెక్స్ట్ బుక్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్. ఈ టాపిక్స్లో థియరీలో ఉంటుంది. దీన్ని ఒక్కొక్క టాపిక్ తీసుకొని దానికి బిట్స్ తయారు చేసుకొని ఆ ఆన్సర్లు ప్రిపేర్ అయితే మనం ఎగ్జామ్ రాయొచ్చు. కాబట్టి 12 మార్కులకు 12 మార్కులు సాధించాలనే ఉద్దేశంతోనే ప్రిపేర్ కావాలి. ఇంగ్లీష్ మాకు రాదు, ఇది మాకు కష్టము, దీన్ని వదిలేసి మిగతా సులభంగా ఉండే చూద్దాము అనుకుంటే అది పొరపాటు. కాబట్టి ఇంగ్లీషు మ్యాథ్స్ ఎవరైతే కరెక్ట్గా ఫుల్ మార్క్స్ స్కోర్ చేయగలరో వారికి ఖచ్చితంగా పోస్ట్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా కేర్ఫుల్గా నేనిచ్చే వీడియోల సమాచారాలు ఉపయోగించుకొని మీరు తప్పకుండా విజయం సాధించాలని కోరుతున్నాను, ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాగంటి పాఠశాల. ఈ సందర్భంలో నా యొక్క విన్నపం ఏమంటే నా యొక్క ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.